మా ప్రతినిధి ప్రకాశం నుంచి జాయిన్ అవుతున్నారు. ప్రకాశం మీద తీవ్ర ప్రభావం చూపెడుతుంది. ప్రస్తుతం ప్రకాశంలో పరిస్థితి ఉంది. మా ప్రతినిధి సురేష్ అందించడానికి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సురేష్ నుంచున్నటువంటి లొకేషన్ మనం చూడవచ్చు. ఏ విధంగా జలసంద్రంగా కనపడుతుంది. కాలువ రోడ్డు అనేటటువంటి పరిస్థితి. ఆయన రోడ్డు మీద నిలబడ్డాడు, కానీ కాలువను తలపిస్తోంది. ఈ రోజు పరిస్థితి అట్లా ఉంది. ఇంకా 24 గంటలు ఇంకా తీవ్రంగా ఉండే పరిస్థితి నేపథ్యంలో ఎట్లా ఉంది సిచ్యువేషన్, ఫోర్కాస్ట్ ఎట్లా ఉంది తెలుసుకుందాం. సురేష్. ఎస్ చక్రి, ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నది ఒంగోలు నగరానికి నడిబొడ్లో ఉండే ప్రాంతం, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఏదైతే ఈ మొంతా తుఫాను తీరాన్ని తాకే సమయం దగ్గరికి వచ్చినప్పటి నుంచి భారీ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ఒంగోలు నగరంలోని రోడ్లు మొత్తం జలమయమైపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్న ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నుంచి అద్దంకి బస్టాండ్ సెంటర్ వరకు, అంటే దాదాపుగా 1 కిలోమీటరు మేర ఇదే ప్రధాన రహదారి. ప్రతి వాహనం దాదాపుగా ఒంగోలు నగరం నుంచి బయటికి వెళ్లే వాహనం మొత్తం ఈ రహదారి నుంచే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ రహదారి దాదాపు 1.5 అడుగుల నుంచి 2 అడుగుల మేర పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మధ్యాహ్నం నుంచి భారీ వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది ఒంగోలు నగరంలో. ఒంగోలు నగరానికి సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల్లో, అంటే ఏదైతే ఒంగోలు శివారు కాలనీలు కూడా పూర్తిగా ప్రస్తుతం నీట మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. అప్పటికీ అధికారులు, మున్సిపల్కి సంబంధించిన అధికారులు, అదేవిధంగా ఒంగోలుకు సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మోటార్ల సాయంతో నీటిని బయటికి తోడువేస్తున్నప్పటికీ కూడా ఒంగోలు నగరంలో మాత్రం నీళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోతున్న పరిస్థితి మాత్రం మనకి స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఈ ఒంగోలు నగరం నుంచి మనం కొత్తపట్నం వెళ్లే రహదారి, అంటే ఒంగోలు శివారు నుంచి కొప్పోలు, అల్లూరు, కొత్తపట్నం, అంటే ఈ ప్రధాన రహదారి దాదాపుగా 20 కిలోమీటర్ల మేర ఉండే ఈ రహదారిలో కూడా ఒంగోలు నుంచి వెళ్తున్న క్రమంలో వాహనాలకు కూడా తీవ్ర ఇబ్బందులకరంగా మారిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు పూర్తి స్థాయిలో రోడ్లపైకి నీళ్లు వచ్చి నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. కొత్తపట్నం సముద్ర తీరం నుంచి కూడా, అంటే నల్లూరు గార్డెన్స్ అంటారు, అక్కడి నుంచి దాదాపు అంటే 2 కిలోమీటర్ల మేర కూడా మోకాళ్ళలో పైగా లోతులో నీళ్లు ప్రవహిస్తున్న నేపథ్యంలో భారీగా ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. అటు తీర ప్రాంత మండలాలు, అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి మధ్యాహ్నం వరకు మోస్తరు వర్షపాతం మాత్రమే నమోదైంది. మధ్యాహ్నం సమయం తరువాత, అంటే దాదాపు 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అంటే దాదాపు 4 గంటల పాటు అటు సింగరాయకొండ, అదేవిధంగా కందుకూరు, దాదాపు టంగుటూరు ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదైంది. సింగరాయకొండ ప్రాంతంలో సాయంత్రం వరకు 10.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దానికి తోడు ఈదురుగాలు కూడా బీభత్సం సృష్టించిన నేపథ్యంలో సింగరాయకొండలో ఒక భారీ వృక్షం కూడా నేల కొరిగిన పరిస్థితి కనిపించింది. తీర ప్రాంతానికి సంబంధించి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దాదాపు 9 తీర ప్రాంత మండలాలు ఉంటాయి. అటు చీరాల, వేటపాలెం, చిన్నగంజం, నాగులొప్పలపాడు, ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ, అదేవిధంగా గుడ్లూరు మండలాలు, అంటే దాదాపు ఈ 9 మండలాల పరిధిలో కూడా పూర్తి స్థాయిలో, అంటే సముద్రంలో అలల తాకిడి ఉధృతంగా కనిపించింది. మధ్యాహ్నం నుంచి ఈదురుగాలుల ప్రభావం కూడా ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అటు సముద్ర తీరం వెంబడి భారీ వర్షం నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో అంటే చీరాల బీచ్లు, ఇప్పటికే చీరాల ప్రముఖంగా చెప్తున్నారు బీచ్లు, చీరాల, రామాపురం బీచ్లతో పాటు అటు కొత్తపట్నం, పాకల బీచ్లు కూడా పూర్తి స్థాయిలో పర్యాటకులను రావద్దనే ఆజ్ఞలు జారీ చేసిన పరిస్థితి కనిపించింది. మరోవైపు ఇటు తీర ప్రాంత మండలాలతో పాటు ప్రకాశం జిల్లాకు సంబంధించి పశ్చిమ ప్రకాశంలో కూడా భారీ వర్షపాతం నమోదైంది. ఇటు ఈ ప్రాంతానికి, అంటే నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన వర్షాలు ఏదైతే కలుస్తాయో గుళ్ళకమ్మ వాగుకు కూడా ఈ సమీపంలో ఉన్న వాగులు, వంకలు భారీగా పొంగి ప్రవహిస్తూ గుళ్ళకమ్మలోకి చేరుతున్న నేపథ్యంలో గుళ్ళకమ్మ వాగు ప్రవహించే మార్కాపురం, పెద్దారవీడు, దోర్నాల, ఎర్రగొండపాలెం తదితర మండలాల్లో కూడా పూర్తి స్థాయిలో నీళ్లు నిలిచిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఏదైతే ఇటు ప్రకాశం జిల్లాని మాత్రం ఈ మోందా తుఫాను అతలాకుతలం చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపించింది. మరో 24 గంటల పాటు ఇదే వర్షాలు ఉంటాయన్న నేపథ్యంలో ఇటు నగరవాసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శివారు కాలనీ ప్రాంత వాసులు కూడా బిక్కుబిక్కుమంటూ ప్రస్తుతం ఈ రాత్రి గడపడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఇక్కడ స్పష్టంగా ఉంది. చక్రి, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ సురేష్. చాలా ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నారు. మరింత ప్రమాదకర పరిస్థితులు వచ్చే అవకాశం కనపడుతుంది. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ సురేష్. ప్రస్తుతం మా ప్రతినిధి సురేష్ అందించారు. ప్రకాశం ఒంగోలు టౌన్ లో పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూసాం. పవర్ కట్ కూడా కనపడుతోంది.
కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది, విజయవాడ వైజాగ్ హైవే నిర్మానుష్యంగా మారిపోయింది. ప్రజలకు విన్నవిస్తూ ఉంది ఎన్టీవీ, ఎవరైతే వాగులు వంకలు దాటే పరిస్థితి ఉందో వారందరూ కూడా ఇళ్ల దగ్గరే ఉండాలి, అత్యవసరం అయితే తప్పితే బయటకు రావద్దు, తీర ప్రాంత ప్రజలు సముద్రం వైపుకు వెళ్ళొద్దు, గల్లంతవుతున్నటువంటి పరిస్థితి, అలాగే వాగులు వంకలు ఉన్న దగ్గర ఊర్లను గ్రామాలను దాటే ప్రయత్నం చేయవద్దని చెప్పి ఎన్టీవీ విజ్ఞప్తి